ఆయన మన పాపములను తన మొరాను మీద మోయగలిగినాడు. హల్లెలూయా. ఆయన మోసినట్టుగా చూస్తున్నాం. సిలువ అంటే ఏంటిది? మానవుని యొక్క పాపము మోయుట. ఆయన సిలువలో మన పాపమును ఆయన మోయకపోతే ఈ దినమున నీకు రక్షణ అనేది లేదు. నీకు రక్షణ కలిగినది ఈ రోజున యేసుక్రీస్తును విశ్వసించినావంటే, ఇదిగో ఆయన సిలువలో నీ పాపమును ఆయన భరించినాడు. రెండోది, సిలువ యొక్క దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు. సిలువలో దేవుడు ఏం చేసినాడు? తన ప్రేమను వెల్లడపరిచాడండి. ఎవరిపైన? దొంగ పైన. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము